వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారా? మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 4 months అవుతుంది. 400 పైగా సబ్స్క్రైబర్స్. మన వైజాగే కాకుండా అదర్ కంట్రీస్ నుంచి రిమోట్ ఏరియాస్ దాకా వీడియోస్ ఎంతగానో ఆదరింపబడుతున్నందుకు మరి ఒక మారు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వీడియోస్ చూసిన తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా నుంచి ఆన్లైన్ ట్రీట్మెంట్ ద్వారా సిమ్టమ్స్ తీసుకోవడం జరిగింది. ఒక 8 మందికి ఇక్కడ నుంచి మందులు పంపించడం జరిగింది. అన్నింటికంటే విశేషమైన ఆదరణ పొందిన వీడియో డయాబెటీస్, నెక్సోరియాసిస్. చాలామంది డయాబెటీస్ కోసము ఫోన్స్ చేసి కనుక్కోవడము, కొంతమంది విజిట్కి రావడము చాలా చాలా సంతోషించదగ్గ పరిణామం. సో హోమియోపతి డయాబెటీస్ తగ్గిస్తుంది అని ప్రజల్లో వచ్చినటువంటి నమ్మకాన్ని బట్టి నేను ఎంతగానో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సోరియాసిస్ గురించి ఎంతోమంది అదర్ స్టేట్స్ నుంచి కూడా ఫోన్లు మాట్లాడి ఇక్కడికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడము, ఆన్లైన్ ద్వారా సిమ్టమ్స్ తీసుకోవడము, కొంతమంది ఇన్ పర్సన్ వచ్చి కలిసి చాలా బాగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది డస్ వండర్స్. సో ఈరోజు ఒక చిన్న టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఇయర్ ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ ఇన్ చైల్డ్హుడ్ ASOM అండ్ CSOM అంటే అక్యూట్ సపరేటివ్ ఒటైటిస్ మీడియా అండ్ క్రానిక్ సపరేటివ్ ఒటైటిస్ మీడియా. అంటే చెవు నుంచి పసు కారడం పిల్లల్లో. అండ్ అక్యూట్ అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది. క్రానిక్ అనేది పస్ అనేది ఫౌల్ ఓడర్తో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల సో కొంతమంది పిల్లల్లో ఫీవర్ రావడము, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే హీరింగ్ ఇంపైర్మెంట్ అనేది జరగడము అండ్ ఇయర్ కెనాల్ డ్యామేజ్ అవ్వడము ఇలా జరుగుతుంది. సో దీనికి చాలా ఫాస్ట్గా రిలీఫ్ తెప్పించగల మంచి మెడిసిన్స్ అనేవి హోమియోపతిలో అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా ఎవరి పిల్లలైతే ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో తప్పకుండా క్లినిక్ విజిట్ చేయండి. చాలా ఫాస్ట్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడండి అండ్ పర్మనెంట్గా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇదే కాకుండా ఇన్ఫర్టిలిటీకి కూడాను హోమియోపతి డస్ వండర్స్. అండ్ అందుకే మీకు ఇంట్రడక్షన్ వీడియోలో నేను ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడడం జరిగింది. సో ముందు టాపిక్స్లో ఇన్ఫర్టిలిటీ గురించి డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో అక్యూట్ కేసెస్ అనే కాకుండా క్రానిక్ కేసెస్ అయినా చాలా హ్యాపీగా హోమియోపతికి వచ్చి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ అందరూ ఉపయోగించుకుంటారని, ది బెస్ట్ మెడిసిన్స్ అనేవి అందరూ వాడుకుంటారని, చాలా త్వరితగతిన ప్రతి కంప్లైంట్ నుంచి ఎవరైతే కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మెడిసిన్స్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇదే ఆదరణ ముందు కూడా కొనసాగిస్తారని మంచిని అందరికీ షేర్ చేస్తూ ప్రతి ఒక్కరూ హెల్తీగా, ఆరోగ్యంగా, ఆనందంగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఉంటారని ఆశిస్తూ మరి ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తానని సర్వదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ PM అనిత.